హలో అండి. అందరికీ నమస్తే అండి. అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. ముందుగా మా మొక్కలకి పూసిన పువ్వులనమాట అండి ఇవన్నీ కూడాను. ఇవాళ ఏమేమి మొక్కలున్నాయి, ఏంటేంటి పువ్వులనేది చూపిస్తాను. ముందు పువ్వులు చూపిస్తానండి, తర్వాత మొక్కలనమాట. ఈ పువ్వులతోనే నేను పూజ చేసుకుంటాననమాట ఇవాళంతా కూడాను. అయితే ముందుగా ఏంటంటే అన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకున్నానండి. రెడీ చేసుకున్నాక ముందు తులసమ్మ పూజ దగ్గరికి వెళ్దాం అనమాట అండి. తులసమ్మ పూజ చేసుకున్నాక లోపల పూజ చేసుకుంటాను. ఎందుకంటే లేట్ అయిపోతుందనమాట లోపల అన్నీ చదువుకునేసరికండి. అందుకే ముందుగా తులసమ్మ పూజ అనేది చేసేసుకుంటున్నాను. తులసమ్మ ఎందుకు గోడ మీద పెట్టాల్సొచ్చిందంటే, కిందన ఎండ తగలటం లేదండి. అందువల్ల నిద్రపోతుందనమాట. ఈసారి అలా కాదని చెప్పి కొద్దిగా గోడ పైన పెట్టేసాననమాటండి. కొద్దిగా ఎండ తగులుతుందనమాట అండి. అందువల్ల గోడ పైన పెట్టుకున్నామనమాట. అది పడిపోకుండా అంటే మాకిక్కడ కోతులెక్కువ వస్తాయండి. అందువల్ల ఇలాగా కొద్దిగా మొక్క ఎదిగేంత వరకు కూడా ఇలా గోడ పైనుంచి దానికి కొద్దిగా ఇలాగ కట్టేశారనమాట మా వారు. మొత్తానికైతే నేను తులసమ్మ పూజనేది చేసుకున్నాననమాటండి. అందుకే ఇలా తులసమ్మని గోడ పైన పెట్టాల్సొచ్చిందనమాట. మొన్ననే ఏసామండి ఇలా మొక్కనమాట. మొక్క వేసుకొని ఇలా గోడ పైన పెట్టాననమాట. అందుకే ఇవాళ మామూలుగా అగరొత్తులు, పువ్వులు అన్నీ చూపించి పూజ చేసుకున్నాను సింపుల్‌గాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేనొక చిన్న ఫంక్షన్‌కి అటెండ్ అవ్వాలండి. ఎంగేజ్‌మెంట్ అనమాట. అందుకే ఇవాళ త్వరగా పూజ చేసేసుకుంటున్నానండి. ఇవాళ తులసమ్మ పూజ కూడా చేసుకుంటున్నాననమాట మొక్క వేసిన తర్వాత. మొత్తానికి తులసమ్మ దగ్గర పూజ కూడా అయిపోయిందండి. ఇదిగోండి ఇలా పెట్టుకున్నాననమాట బయట. ఆ ముగ్గు డబ్బా ఉండడం వల్ల చిన్న చిన్న ఫ్లవర్స్ భలే అందంగా ఉన్నాయి కదండీ! మొత్తానికి పూజ అనేది అయిపోయింది. లోపలికొచ్చేసానండి. ఇదిగోండి పువ్వులు ముందుగా ఏంటంటే విరజాజి మొక్క వేశాననమాటండి. కొద్దిగా పువ్వులనేది పూసాయనమాట. అవి 108 పైగానే ఉన్నాయన్నమాట. ఈ మందార పూలును, పింక్ పూలును పక్కనున్న ఇంట్లో ఫ్రెండ్ అనమాటండి. తను పంపిస్తుందనమాట నాకు. రోజు ఇస్తారనమాటండి. మందార పూలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట. అలాగే వెండి పూలతో కూడా ఇవాళ పూజ చేస్తానండి. ఈ పసుపు కలర్ పువ్వులు కూడా మా చెట్టువే అనమాటండి. చాలా ఎక్కువగానే పూస్తాయి అనమాట. ఇప్పుడు సీజన్ అనమాటండి. పింక్ కలరు, వైటు, విరజాజులు ఇలా నీలం కలర్ పువ్వులతోని ఇవాళ పూజ అనమాటండి. వెండి పువ్వులతో కలిపి మొత్తం 8 రకాల పువ్వులయ్యాయనమాటండి. అలాగే నైవేద్యం కింద ఏంటంటే ఇవాళ మామిడి పళ్ళును, సపోటా అనమాటండి. ఎక్కువే సపోటాలు తెచ్చారు కానీ ముగ్గలేదనమాట. 2 ముగ్గితే అవి వినాయకుడికిని, వెంకన్న బాబుకి ప్రసాదం కింద తీశాననమాటండి. అలాగే మామిడి పళ్ళు కూడా ఇవాళ పెడుతున్నాను నేను దేవుడికి నైవేద్యంగా. మొత్తానికి పూజ అనేది స్టార్ట్ చేసుకున్నానండి. మనం చిన్న మొక్కైనా, పెద్ద మొక్కైనా పెంచిన ఆనందం వేరు కదండీ! అలా పెంచిన మొక్కకు పువ్వు పూస్తే ఇంకా మహా ఆనందం కదా! అలాగే నేను కొన్ని మొక్కలనేది చిన్న చిన్న కుండీల్లో వేసుకోవడం జరిగిందనమాటండి. ఆ పూసిన పువ్వులతోనే నేను పూజ అనేది రోజు చేసుకుంటాననమాట. మందార పూలైతే చెప్పాను కదా! మా పక్కనున్న ఫ్రెండ్ ఇస్తుందనమాటండి నాకు. అలాగే ఉన్న పువ్వులతోనే నేను చేసుకుంటాననమాట. ముందుగా ఏంటి వెండి పువ్వులతోని వెంకన్న బాబుకి, లక్ష్మీదేవికి పూజ చేసుకున్నానండి. అలా విరజాజి కూడా చేశాననమాట అమ్మవారికి. ఇవాళ అక్షతృతీయ సందర్భంగా వెండి పువ్వులు పూజ చేసుకున్నాను. అలాగే విరజాజి పూలతో కూడా పూజ చేశానండి. మొత్తానికి పూజ అనేది కూడా చాలా చక్కగా జరిగిందనమాట. 8 రకాలతో పూజ అనేది చేసుకున్నాననమాటండి. గణపయ్య స్తోత్రం చదువుకున్నాననమాటండి. అలాగే తర్వాతేంటంటే వెంకన్న బాబు అష్టోత్తరం చదువుకున్నాను. లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదువుకున్నాననమాటండి. తర్వాత పద్మావతి అమ్మవారిది కూడా అష్టోత్తరం చదువుకున్నాను. మొత్తానికి పూజ అనేది అయిపోయి హారతనేది కూడా ఇచ్చేసాననమాటండి. ఈరోజు మామిడి పళ్ళు, 2 సపోటాలు మట్టికి నైవేద్యం కింద పెట్టానండి. మొత్తానికైతే హారతి నీరాజనం కూడా అయిపోయిందండి. మొత్తానికి ఈ విధంగా అక్షయ తృతీయ రోజున నేనిలా పూజ చేసుకున్నాననమాటండి. తర్వాత ఏమేమి మొక్కలు వేశాను, ఏమి పువ్వులు పూస్తున్నాయన్నది కూడా నేను ఆ మొక్కల్ని చూపిస్తానండి. అది కూడా ఒక వీడియో తీసి మీకు పెడతాననమాటండి. అలాగే మొత్తానికి అక్షయ తృతీయ శుభాకాంక్షలండి అందరికీ కూడాను. ఇదిగోండి పూర్తిగా పూజ అయిన తర్వాత అనమాటండి. అలాగే మొన్న జరిగిన గంధమావాస్య పండగ కూడా పూర్తిగా అక్కడ జరిగిన ఆచారాలు అన్నీ కూడా పెడతాననమాటండి. లాంగ్ వీడియో తీశాననమాట. అది కూడా పెడతాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము, షేర్ చేయడము, కామెంట్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి. మరో వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.